సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ పరిధిలోని బీసీ కాలనీ మహిళలు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. తమ కాలనీకి త్రాగునీరు, మౌలిక సదుపాయాలు కల్పించడంలో గత పాలకులందరూ విఫలమయ్యారని, తమ సమస్యలను పరిష్కరించకుంటే వచ్చే ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. కాలనీలో మంజీరా నీటి సరఫరా లేదని, విద్యుత్ సౌకర్యం లేదని, వీధి లైట్లు కూడా లేవని వాపోయారు. గతంలో కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, తెలంగాణ రాష్ట్ర గవర్నర్, లోకాయుక్త కోర్టుకి తన సమస్యల గురించి అనేక సార్లు వినతి పత్రం అందజేసినా ఫలితం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మున్సిపల్ మేనేజర్ నిర్మలారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. బీసీ కాలనీలో కనీస వసతులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అందులో ఇది సమ్మర్ కావడం, అందులో కనీస వసతుల్లో ఫస్ట్ మనం వాటర్ అయితే వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. అక్కడ మంజీల వసతి లేదు. మళ్ళీ అందులో మినిమంగా లోకల్ వాటర్ కూడా మన మున్సిపాలిటీ ఇవ్వలేకపోతుంది. మరి చైర్మన్ గారిని మేము ఇంతకుముందుకే చైర్మన్ గారిని కమిషనర్కి చెప్పినాము. ఎండాకాలం రాకముందుకు కమిషనర్ గారు మారకముందు నుంచి మేము ఆల్రెడీ నీళ్ళకైతే ఇబ్బంది ఉంది, బోర్లు వేయాలని మేము ఆల్రెడీ చెప్పినాము. ఇప్పటివరకు పట్టించుకోలేదు. ఈ రోజు జనాలు ఈ ఒక్క ట్యాంకర్ ఇప్పటివరకు నెల నుంచి మేము చెప్తానంటే ప్రాబ్లం ఉందని మొన్న ఒక 3 ట్యాంకర్లు పంపించారు. 3 ట్యాంకర్లు ఎన్ని రోజులు ఎంతమందికి సరిపోతారు? 600 ఇండ్లు, 4000 జనాభా ఉన్న బీసీ కాలనీలా 3 ట్యాంకర్లు ఎన్ని రోజులు పోస్తుంది? ఇదే ముందే సమస్య తెలుసుకొని ఇవాళ బోర్లు వేసింటే ఇంత సమస్య ఉండేది కాదు. ప్రజలు ఇంత ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు కాదు. ఈ రోజు ఇన్ని సమస్యలలో ఉన్నారు, ఏ సమస్యలు పరిష్కారం కాలేదు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో మరి మా బీసీ కాలనీ నుంచి మేము కనీసం మంజీరా వాటర్ కూడా లేవు. మంజీరా వాటర్ లేవు అని అనుకుంటే కనీసం లోకల్ వాటర్ కూడా లేవు. మాకు అన్ని సమస్యలే ఉన్నాయి. మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. రోడ్ల సమస్య ఉంది, ఏది చేయడం లేదు. మాకు ఇప్పుడు మెయిన్ వాటర్ కావాలి, వాటర్ లేవు. మరి దీనికి సమస్య ఏంది? ఎవరు పట్టించుకోవడం లేదు. పట్టించుకోకపోతే మరి మేము ఏం చేయాలి? కమిషనర్ గారు పట్టించుకోవాలి కదా. 2 బోర్లు వేయండి. ట్యాంకర్లు పంపిస్తే ట్యాంకర్లు 600 ఇండ్లకు ట్యాంకర్లు ఏం సరిపోతాయి? సరిపోవు కదా. ఉన్నోళ్ళు పట్టుకుంటారు, లేనోళ్ళు ఏం చేస్తారు? అందరూ గరీబ్ వాళ్ళు ఉన్నారు, కష్టం చేసుకొని బతికే వాళ్ళు ఉన్నారు. కొంతమందికి అందుతాయి, కొంతమందికి అందవు. కనీసం బోర్ వేస్తే ఆ బోర్లో వాటర్ పడితే ఈ కలెక్షన్ ఇస్తే మనకు వాటర్ వస్తుంది. టీచర్లు కూడా ఏమన్నా అంటే పిల్లల్ని తెలుసు టీచర్లు కూడా ఏమన్నా అంటే పిల్లల్ని తెలుసు వివక్ష చూపిస్తున్న చైర్పర్సన్, వివక్ష చూపిస్తున్న చైర్మన్, వివక్ష చూపిస్తున్న చైర్మన్.
ఇంకా సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ పరిధిలోని బీసీ కాలనీ మహిళలు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. తమ కాలనీకి త్రాగునీరు, మౌలిక సదుపాయాలు కల్పించడంలో గత పాలకులందరూ విఫలమయ్యారని, తమ సమస్యలను పరిష్కరించకుంటే వచ్చే ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. కాలనీలో మంచినీటి సరఫరా లేదని, విద్యుత్ సౌకర్యం లేదని, వీధి లైట్లు కూడా లేవని వాపోయారు. గతంలో కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, తెలంగాణ రాష్ట్ర గవర్నర్, లోకాయుక్త కోర్టుకి తమ సమస్యల గురించి అనేకసార్లు వినతి పత్రం అందజేసినా ఫలితం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మున్సిపల్ మేనేజర్ నిర్మలారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. బహిష్కరిస్తాం